గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుమల వెంకన్న తన భక్తుల పట్ల చూపిన మహత్యాన్ని తెలియజేసే ఒక చిన్న కథ. శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం భక్తదాసుని కథ. అనగనగా ఒకప్పుడు తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలో దాసుడనే నిరుపేద భక్తుడు ఉండేవాడు. అతడు నిత్యం కాయకష్టం చేసి జీవంచేవాడు. దాసుడికి శ్రీ వెంకటేశ్వరస్వామి అంటే అపారమైన భక్తి. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి కొండవైపు చూస్తూ గోవిందా గోవిందా అని తలచుకుని తన పని మొదలుపెట్టేవాడు. దాసుడికి ఒక పెద్ద కోరిక ఉండేది. కనీసం జీవితంలో ఒక్కసారైనా స్వామివారికి బంగారు కిరీటం సమర్పించాలని. కాని రోజు గడిస్తేనీ కాని పూటగడవని అతని పరిస్థితిలో అది అసాధ్యమైన కోరిక. అయినప్పటికీ దాసుడు తన కోరికను మరిచిపోలేదు. ప్రతిరోజూ తన సంపాదనలోంచి ఒక చిన్న నాణెం తీసి దేవుడి కిరీటం కోసం దాచేవాడు. ఆ కల నెరవేరే వరకు అతడు శ్రద్ధ, సబూరీతో, విశ్వాసం, సహనంతో జీవించాడు. బంగారు కిరీటం నిజం. చాలా ఏళ్లు గడిచాయి. దాసుడు వృద్ధాప్యం చేరుకున్నాడు. అతని కిరీటపు పెట్టెలో కేవలం కొన్ని రాగి నాణాలు, కొన్ని వెండి నాణాలు మాత్రమే మిగిలాయి. కిరీటానికి అవి ఏమాత్రం సరిపోవు. దాసుడు నిరాశ చెందకుండా ఆ నాణాలను గుడ్డలో మూటగట్టి తన వృద్ధాప్యంతో వణుకుతున్న కాళ్లతో తిరుమల కొండ ఎక్కాడు. గుడికి చేరుకోగానే ఆలయం లోపల ఉన్న జనసందోహం, ఆడంబరం చూసి దాసుడు చిన్నబోయాడు. తన చిన్న మొత్తం ఎంత విలువలేనిదో అతనికి అర్థమయ్యింది. గేటు పక్కన కూర్చుని కళ్లనీరు పెట్టుకుని స్వామిని తలచుకున్నాడు. ఓ వెంకటేశా, ఇదిగో నీకు నేను సమర్పించగలిగినది ఇంతే, దీన్ని స్వీకరించు, నా పాపాలను క్షమించు అని మనసులోనే అనుకున్నాడు. ఆశ్చర్యకరంగా సరిగ్గా అప్పుడే లోపల ఉన్న ప్రధాన అర్చకుడికి, అంటే చీఫ్ ప్రీస్ట్కి, ఒక దివ్యమైన స్వరం వినిపించింది. అది సాక్షాత్తూ శ్రీవారి స్వరం. అర్చకా, ఆ గేటు పక్కన కూర్చుని ఉన్న నా భక్తుడు దాసుడు, అతడు ఎంతో కష్టపడి సంపాదించి నాకు అత్యంత ప్రేమతో తెచ్చిన కానుకను తక్షణమే నా కిరీటంపై అలంకరించు. స్వామివారి గొప్పతనం అర్చకుడికి మొదట నమ్మశక్యం కాలేదు. కాని స్వామి ఆజ్ఞ కాదనలేనిది. అర్చకుడు బయటకు వచ్చి దాసుడిని లోపలికి తీసుకువెళ్లాడు. దాసుడి గుడ్డమూటను విప్పగానే లోపల ఉన్న రాగి నాణేలు విశ్వాసం అనే బలమైన బంగారు మెరుపుతో మెరిసిపోయాయి. అర్చకుడు ఆ నాణేలను తీసుకుని శ్రీవారి మూలవిరాటు కిరీటంపై భక్తిపూర్వకంగా ఉంచాడు. దాసుడు ఆ ఆశ్చర్యానికి కన్నీరు పెట్టుకున్నాడు. ఆ రోజు శ్రీ వెంకటేశ్వరస్వామి తన మహత్యంతో లోకానికి చాటి చెప్పింది ఏమిటంటే, భగవంతుడికి కావలసింది మన ఆడంబరం కాదు, మన హృదయంలోని నిస్వార్థమైన భక్తి మాత్రమే. కోట్లలో సమర్పించిన ధనం కన్నా ఒక పేద భక్తుకు కష్టపడి సంపాదించి అపారమైన ప్రేమతో సమర్పించిన చిన్న కానుకనే దేవుడు గొప్పగా స్వీకరిస్తాడు. కలియుగంలో నువ్వు ఎంత పేదవాడివైనా సరే, నీ హృదయం నిండా భక్తి ఉంటే ఆ 7 కొండలవాడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.